అరే తుప్పా చదవా, నేను మూవీ లవర్ని కాబట్టి స్పాయిలర్స్ని అవాయిడ్ చేశానురా. కానీ నువ్వు రోజుకో ప్రోమో రిలీజ్ చేసి మూవీ మొత్తం ముందే చూపించేసావు కదరా. హలో గైస్, మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ అయితే ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వచ్చేస్తే, మీరు గనక ప్రీవియస్గా ఈ మూవీకి సంబంధించి వచ్చిన ప్రోమోస్ కానీ, లీక్డ్ ఫొటోస్ కానీ అండ్ అడ్డమైన బ్రేక్ డౌన్ వీడియోస్ కానీ చూసి ఈ సినిమాకి వెళ్ళారనుకోండి, మీకు మూవీలో ఉండే 80% సీన్స్ అన్ని ముందే తెలిసిపోతూ ఉంటాయి. మీకు అసలు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కానీ మీరు నాలాగా స్పాయిలర్స్ని అవాయిడ్ చేసి జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మూవీ మాత్రం మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. నాకైతే మూవీ నచ్చిందిలే, కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా కోపంగా ఉంది. అదేంటంటే, ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes ఎంతో ఉంటుంది. అందులో 50 minutes ఎంతో అనుకుంటా ఓన్లీ మాన్స్టర్స్ అనేవి కనిపిస్తాయి. ఈ 50 minutes రన్ టైంలో ఉండే మేజర్ సీక్వెన్సెస్ అన్నిటిని కూడా ట్రైలర్స్లో, ప్రోమోస్లో చూపించేశారు. అరే ఈ మాత్రం దానికి మూవీని థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయడం, డైరెక్ట్గా యూట్యూబ్లో రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా. నాకైతే మూవీ టీం ఈ విషయంలో చాలా పెద్ద తప్పు చేశారనిపించింది గైస్. ఎందుకంటే థియేటర్లో చూడడానికి స్టఫ్ ఏమీ లేదు అక్కడ. 80% మొత్తం ట్రైలర్స్లో, ప్రోమోస్లోనే చూపించేశారు. థియేటర్లో మూవీ చూస్తున్నంతసేపు అరే ఈ సీన్ ముందే చూసేసాం కదా అన్నట్టు ఫీల్ వస్తూ ఉంటుంది. నాకైతే ఈ ఒక్క విషయంలో చాలా కోపం వచ్చేసింది గైస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీకి ముందు జరిగిన కొంత స్టోరీని ఒక కామిక్ బుక్లో రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు ఆ కామిక్ని అందరూ చదివి ఉండరు. అండ్ మూవీకి ముందు ఏం జరిగిందో చాలా మందికి తెలిసి ఉండదు. సో ఆ కామిక్ని జస్ట్ 5 minutes పాటు స్క్రీన్ మీద చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే అయిపోయేది కదా. కానీ నాకేమనిపిస్తుందంటే, కామిక్ బుక్స్ అనేవి అమ్ముడుపోవాలని వీళ్ళు ఇలా చేశారేమో అనిపిస్తుంది. సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుంది గైస్. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళాను, అందుకే మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మూవీలో స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ పెద్దగా ఏం లేదు, చాలా థిన్గా ఉంటుంది అండ్ కాంగ్ క్యారెక్టర్ మీద సెంటర్ అయి ఉంటుంది. సో మూవీలో గాడ్జిల్లా క్యారెక్టర్కి రన్ టైం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, మూవీలో విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ హాలో ఎర్త్లో ఉండే ఆ విజువల్స్ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ మూవీలో స్కార్కింగ్ యాటిట్యూడ్ ఉంటుంది, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మూవీలో ఈ పిల్ల కాంగ్ వాడు చాలా ఇంపార్టెంట్, వీడి క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మూవీలో బెర్నీ అండ్ స్టీఫెన్ రండా క్యారెక్టర్స్ చాలా ఫన్నీగా చాలా బాగున్నాయి. అండ్ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్షన్ సీన్స్. హాలో ఎర్త్లో ఫైట్ కానీ, ఈజిప్ట్లో ఫైట్ కానీ, రియో సిటీలో ఫైట్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే ఇదంతా ట్రైలర్లో చూసేసాం కదా అన్న ఒక ఫీల్ మాత్రం ఉంటుంది. ఇందులో కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. ఇంకా మూవీకి సంబంధించిన నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీలో కొన్ని కొత్త మాన్స్టర్స్ ని చూపిస్తారు, కానీ వాటిని సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. ఇంకో వ్యక్తి ఉంటాడు, మహానుభావుడు పైనున్నాడు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అండ్ మూవీ రన్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మొత్తం హడావిడిగా జరిగిపోయినట్టు అనిపించింది. ఇంకొంచెం రన్ టైం పెంచి బెటర్ స్టోరీతో, బెటర్ స్టోరీ టెల్లింగ్తో వస్తే బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే, జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బిగ్ స్క్రీన్ మీద మాన్స్టర్స్ని చూడడానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ మూవీ డెఫినెట్లీ నచ్చుతుంది. కానీ మూవీ ట్రైలర్స్, ప్రోమోస్, లీక్డ్ ఫొటోస్, బ్రేక్ డౌన్ వీడియోస్ ఇవన్నీ చూసి మీరు స్టోరీని హైగా ఎక్స్పెక్ట్ చేసి ఏవేవో ఊహించుకుని వెళ్తే మాత్రం మీకు ఈ మూవీ కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఇదంతా చెప్పా కదా అని మూవీ బాగాలేదని తీసిపడేయద్దు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. నాకు మూవీ నచ్చింది, మేబీ మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అంటున్నా. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీరు ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మాత్రం మూవీకి వెళ్ళొద్దు, మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ స్పాయిలర్స్ ఎందుకులేని చెప్పి చాలా విషయాలు చెప్పలేదు, అవన్నీ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళు ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.